మన కిసిక్ టాక్స్ కి రాబోతున్న సెలబ్రిటీ ఎవరంటే ఆయన పని చేస్తే హిట్, అదే స్కిట్ చేస్తే సూపర్ హిట్. ఆయన ఎవరు కాదు, మనందరి ఫేవరెట్ హైపర్ ఆది గారు. వర్ష హాయ్ బంగారం, హాయ్ బంగారం, ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను. ఆది గారు అసలు ఈ రోజు ఆ చైర్ ఒక అందం వచ్చింది, మాకి టిక్ టాక్స్ ఒక గ్రాండియర్ లుక్ వచ్చింది. అసలు మీరు రాగానే ఏంటో ఒక పులి వచ్చి కూర్చున్నట్టు ఫీల్ అనిపిస్తుంది నాకు. ఏంటి న్యూ ఇయర్ కి వరుసగా ఇన్ని జోకులా? కానీ నేను బేసిక్గా ఈరోజు ఈ షోకి రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ నువ్వే. ఇంకా అసలు వన్ ఆఫ్ ద రీజన్ కాదు, వన్ అండ్ ఓన్లీ రీజన్ నువ్వే. బేసిక్గా ఈ షోలో నవ్వుకునేలా ఉంటాయా లేకపోతే నవ్వులు పాలు చేసేలా ఉంటాయా ఇవి కాదు. ఈ షోలో నలుగురికి ఉపయోగపడేలా చాలా ఉన్నాయి, నేను చూశాను. ఈవెన్ నువ్వు చేసిన ఇంద్రజ గారితో కానీ, కస్తూరి గారితో, జ్యోతి గారితో, మహేష్ విట్ట, వీళ్ళందరితో చేసినప్పుడు నేను చాలా విషయాలు, చాలా మందిని ఇన్స్పైర్ చేసేలాగా మాట్లాడిన విషయాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి షో అందుకే ఇంత సక్సెస్ అయిందని నేను నమ్ముతాను. ఫస్ట్ మిమ్మల్ని ఆది గారు అని పిలవాలా లేకపోతే కోట ఆది అని పిలవాలా? కోట ఆది అనేది నా ఒరిజినల్ నేము, మా తాతయ్య నేము. అలా నన్ను పిలిచేది ఓన్లీ నా బీటెక్ కాలేజీలో ఒక ఇంగ్లీష్ లెక్చరర్ అందరి ముందు ఆదయ్యా ఆదయ్యా అని పిలిచే. ఒక్కసారిగా మొత్తం గర్ల్స్ అందరు ఉండేవాళ్ళు, అందరు నా వైపు తిరిగేవాళ్ళు, గట్టిగా నవ్వేవాళ్ళు, ఆయన ఒక్కడే అలా పిలిచేవాళ్ళు. మీకు అప్పుడు ఆ ఫీలింగ్ ఏంటి? అమ్మాయిలందరూ అబ్బా ఆదయ్యా అని పిలవాలి, కొంతమంది వాళ్ళు కూడా అలా పిలిచి ఎగతాలు చేసేవాళ్ళు. ఉంటది కదా, అది అమ్మాయిల ముందు చూపించుకోవాలి. కొంచెం అమ్మాయిలకి అప్పుడప్పుడు సైట్ కొడుతూ ఉంటారు మీరు ఆ టైంలో. కంపల్సరీ లాస్ట్ బెంచ్ లో కూర్చొని మేము చేసేది అది వెనక నుంచి కూర్చొని ఏదో కౌంటర్లు వేస్తూ ఉండడం, వాళ్ళని నవ్వించడం, అవి చాలా ఉండేవిలే. ఎప్పుడైనా అమ్మాయిలకి ఏదైనా ప్రపోజ్ చేసినప్పుడు కానీ, మీకు ఎవరైనా ప్రపోజల్ చేయడం కానీ స్కూల్ టైంలో జరిగిందా? ఈ జనరేషన్ ఎలా ఉందో నాకు తెలియదు కానీ అప్పుడు మాత్రం ఓన్లీ ఆ దూరం నుంచి ఆ అమ్మాయిని అలా చూడడం, ఆ అమ్మాయి ఎప్పుడైనా మనం చూస్తుందా లేదా అని చెక్ చేసుకోవడం. ఇప్పుడు పొరపాటున మనం ఒక ప్లేస్ లో కూర్చొని మనల్ని చూస్తుంది అని అనుకుంటే నన్ను చూస్తుందా పక్కన చూస్తుందా అనే డౌట్ కూడా ఉంటది. అందుకని మళ్ళీ ఒక రోజు వెనక్కి వెళ్ళి కూర్చొని ఇక్కడ కూడా చూస్తుందా లేదా అంటే ఇలా చెక్ చేసుకోవడం, చూడడం ఉండేవి కానీ ఏ రోజు మాట్లాడడం అలాంటివి అసలు జరిగేవే కాదు. బేసిక్ గా ఇంట్లో ఒక్క అబ్బాయి ఇద్దరు అబ్బాయిలు ఉంటేనే అల్లరి తట్టుకోలేమంటాం, కానీ ఆది గారి ఇంట్లో ముగ్గురు అన్నదమ్ములు అంట. మేము ముగ్గురం మామూలుగా కొట్టుకోం. అసలు ఒక్కొక్కరం కూర్చొని ఒక బెడ్ మీద ముగ్గురం పడుకొని వాడిని నేను తంతే వాడిని నన్ను తంతే ఎవడ కింద పడతాడనే ఇలాంటి గేమ్స్ కూడా ఆడేవాళ్ళం. ముగ్గురు అన్నదమ్ములు ఉంటే ఆ ఎనర్జీ వేరు, ఆ ఇంటికి ఉండే బలం కూడా వేరు. కాకపోతే ఇప్పటికీ ఒక ఆడపిల్ల లేదని మా అమ్మ ఎప్పుడు ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటే బాగుండేది, వీళ్ళ ముగ్గురికి చెల్లెలుగానో అక్కగానో ఒకరు ఉంటే బాగుండేదని మా అమ్మ ఎప్పుడు ఫీల్ అవుతూ ఉంటుంది. కాకపోతే మా పెదనాన్న వాళ్ళ అమ్మాయి ఉంది, ఇంకా ఆవిడే మాకు అక్క. ఇంకా ముగ్గురు అయితే మగవాళ్ళు, ఆడపిల్ల లేదని ఫీల్ అవుతున్నారు. మరి ఇంటికి ఆడపిల్ల ఎప్పుడు వస్తుంది ఆది గారి ఇంటికి? ఆ పెళ్లి గురించేరా కొంచెం ఈ రోజుల్లో విషయాలు చూస్తుంటే కొంచెం అందరూ ఆలోచిస్తున్నారు. కానీ నేనేమంటానంటే పెళ్ళి అనేది చాలా బాధ్యత తీసుకోవాల్సిన విషయం. ఆ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటోడు పెళ్లి చేసుకోవాలని నేను అంటానంటే, ఇప్పుడు వాడు కోపాన్ని కంట్రోల్ చేసుకొని ఓపికగా ఉండగలిగిన వాడు, బయట టెన్షన్లన్నీ తీసుకొచ్చి భార్య మీద రుద్దకుండా వాడే క్లియర్ చేసుకోగలిగిన వాడు, ఎవరైతే ఆ డబ్బు అనే విషయం వచ్చినప్పుడల్లా అత్తామామల వైపు, ఎవరైతే చేసుకున్న అమ్మాయి వైపు కోపంగా చూడకుండా ఉంటాడో వాడంతటా వాడే సంపాదించుకోగలిగిన వాడు, అలాగే ఎవరైతే అమ్మా నాన్నల ప్రేమ నుంచి దూరంగా వచ్చి నీతో బతుకుతున్న ఒక అమ్మాయికి అలాంటి ప్రేమను నువ్వు మళ్ళీ చూపించగలిగిన వాడు, ఇలా భార్య ఏం చేసినా భరించగలిగిన వాడు, ఇలాంటి వాడు మాత్రమే పెళ్లి చేసుకోవాలి. అంతే తప్ప క్వాలిటీస్ అన్ని మీకున్నాయి కదా. నేను అదే అంటున్నాను, అంత బాధ్యత తీసుకోగలిగినప్పుడే చేసుకోవాలి. అంతకుముందు ఈ సాంప్రదాయాలు ఆచారాలు ఎలా ఉండేయంటే చేసుకున్న వాడితోనే ఉండాలి, చేసుకున్న వాడితోనే జీవితాంతం గడపాలి. ఏదైతే ఆ మంత్రాలు చదువుతారో, ఏదో కార్యేషు దాసి కరణేషు మంత్రి అని 7 అడుగులు లేకపోతే వీటన్నిటికీ ఆ రోజుల్లో అంత వాల్యూ ఉంది కానీ ఈ రోజుల్లో లేదు. అసలు జనరేషనే మారిపోయింది. ఈ జనరేషన్ మగాళ్ళేమో మనం తాళి కడితే అది పడి ఉండాలి అనే ఒక రాంగ్ ఫీలింగ్తో వాళ్ళు ఉన్నారు. ఆడవాళ్ళేమో
నా ప్రైవసీని డిస్టర్బ్ చేస్తే వాడు మగాడైనా మగుడైనా ఎవడైనా సరే నేను ఊరుకోను అనే రాంగ్ ఫీలింగ్తో అమ్మాయిలు ఉన్నారు. అందువల్లే వీళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ కుదరక అనేది వచ్చింది. ఖచ్చితంగా వెంటనే అంటే అప్పటికి ఇప్పటికి ఏం చేంజ్ ఉందంటారు ఆది గారు? అప్పటికి ఇప్పటికి చేంజ్కి జస్ట్ డిఫరెన్స్ చెప్పనా, నువ్వు ఆరెంజ్ సినిమా ఆ రోజుల్లో నీకు నచ్చలా, అవును కానీ ఈ జనరేషన్లో సూపర్ హిట్ చేశారు రిలీజ్ చేస్తే. అవును. ఎందుకు? ఈ జనరేషన్ మొత్తం అలాగే ఉన్నారు. ప్రేమ అనేది కొంతకాలమే ఉంటుంది అనే దాన్ని ఈ జనరేషన్ నమ్ముతున్నారు. ఆ జనరేషన్లో అలా కాదు, ప్రేమ ఒకసారి ప్రేమిస్తే జీవితాంతం అలాగే ప్రేమించాలి అనేదాన్ని నమ్మేవాళ్ళు. ఇప్పుడు మాత్రం కొంతకాలమే ఉంటుంది అనేది, అది రియాలిటీలో అలా జరుగుతుంది అనేది నమ్ముతున్నారు. కాబట్టి ఆరెంజ్ సినిమా అప్పుడు ఫ్లాప్ అయింది, ఇప్పుడు హిట్ అయింది. ఒకప్పుడు మా మదర్ ఆ టైంలో ఒకవేళ హస్బెండ్ కొట్టినా తిట్టినా ఈవినింగ్ కలిసిపోతారులే, లేకపోతే మన పిల్లల కోసం ఉందాంలే, ఇంటికి వెళ్తే అమ్మ వాళ్ళు తిడతారు, అమ్మ ఇరుగు పొరుగు వాళ్ళు ఏమనుకుంటారో అని ఒక టైంలో అనుకునేవారు. కానీ ఈ టైంలో నువ్వేంటి నేనేంటి, నువ్వు వదిలేస్తే ఏంటి నేను బతకలేనా అనే ఒక చేంజ్. అప్పుడు ఎవరో పెద్దలు చెప్పినట్టు భార్య మాట భర్త వినాలి, భర్త మాట భార్య వినాలి, కానీ వీళ్ళిద్దరు మాటలు బయట వాళ్ళు వినకూడదు. కానీ ఇప్పుడు జరిగేవన్నీ వీళ్ళిద్దరు మాటలు బయట వాళ్ళు వింటున్నారు. అందుకే ఈరోజు అంత డిఫరెన్సెస్ రావడం కానీ, వెంటనే డివర్స్ అయిపోవడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. అదిగాక బయట కొన్ని ఇన్సిడెంట్లు చూసాక భయపడిపోతున్నారు పెళ్ళంటేనే. డ్రమ్ము కుక్కర్ ఇవన్నీ చూసి భయపడుతున్నారు. ఇలాంటివన్నీ చూస్తే నిజంగానే భయం వేస్తుంది. అలాగే ఆడవాళ్ళకు కూడా మగవాళ్ళు చేసేవి జరుగుతున్నాయి. మరి ఇంకా ఎలాంటి రూల్స్ పెట్టాలో పోలీస్ తరపు నుంచి ఇంకా ఎలాంటి రూల్స్ పెడితే, ఇప్పటికీ కూడా అలా ఎవరైనా అమ్మాయిల విషయంలో తప్పు చేసిన వాళ్ళని డైరెక్ట్గా కొట్టేసి వాళ్ళని రోడ్డు మీద నడిపించుకుంటూ తీసుకొస్తున్నారు. జనరల్గా ఇంకా గట్టి రూల్స్ పెట్టినా పర్లేదు అలాంటి విషయాల్లో. For more videos like this, subscribe Big TV channel.